పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ బీఆర్ఎస్ నాయకురాలు శ్రీమతి దాసరి ఉష జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆమె అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జెండా చౌరస్తా వద్ద జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీమతి దాసరి ఉష ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సభ్యులు, స్వేరోస్ మరియు దాసరి ఉష అభిమానులు పాల్గొని సుమారు 30 మంది యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి దాసరి ఉష మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, రక్తదానం ప్రాణాలను కాపాడటమే కాకుండా దాతల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని రైతుల దుస్థితిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా రక్తాన్ని పొలాల్లో నాట్లు వేసుకోవడానికి ఉపయోగించుకుంటామని అనడం విచారకరమని, ప్రస్తుతం పెద్దపల్లిలో సాగునీరు లేక రైతులు వరినాట్లు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆమె మండిపడ్డారు. వెంటనే కన్నపల్లి పంప్హౌస్ నుంచి బాహుబలి మోటార్లను ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మరియు ఎలేండి చెరువులను నింపాలని, తద్వారా రైతులకు సాగునీరు అందించాలని దాసరి ఉష ప్రభుత్వాన్ని. నా పుట్టినరోజు సందర్భంగా నేడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు, అదే విధంగా ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ వాళ్ళు, స్వేరోస్ అందరూ కలిసి నేడు పెద్ద ఎత్తున కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ రక్తదానంలో దాదాపు 20-30 మంది యువకులు పాల్గొనడం జరిగింది. మరి రక్తం డొనేట్ చేయడం వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ కూడా తెలిసిందే. మన పక్కన వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది. పాత రక్తం అనేది పోయి కొత్త రక్త కణాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మరి రక్తంని డొనేట్ చేస్తా ఉంటే ఎంతో మంది ప్రాణాలను కూడా కాపాడిన వారు అవుతారు. మరి ఆ విధంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ సంవత్సరంలోనైతే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ రక్తం మొత్తం కూడా మీ రక్తం ఇవ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలది, మీ అభిమానులది రక్తం ఇవ్వండి, మేము రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పొలాలలో వాళ్ళు నాట్లు వేసుకోవడానికి మేము ఉపయోగించుకుంటామని అన్నారు. మరి ఇంకేంది, మేము రక్తదానం చేస్తున్నాము. మరి ఈ రక్తంతోటైనా ఇప్పటికైనా మీరు మా పెద్దపల్లి నియోజకవర్గంలో, ముఖ్యంగా పెద్దపల్లిలో పంటేది వరి. మరి నేడు నీళ్లు దొరకక కరువుల పాలైపోయి ఒక్క చుక్క నీటి కూడా బొట్టు లేకుండా ఇంకా నాట్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లోకి నేడు మా భూములను తీసుకొని రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అయ్యా నా పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా రక్తాన్ని మీకు ఇస్తున్నాం, ధార వస్తున్నాం. మరి కనీసం ఇప్పుడైనా మా ప్రజలకి, ముఖ్యంగా మా రైతులకి, వారు వరి నాట్లు వేసుకోవడానికి, మంచిగా పంట పండడానికి ఈ సంవత్సరం వానాకాలం అయినా కూడా మాకు నీళ్లు రావట్లేదు. మరి ఇక్కడే ఉన్నటువంటి బాహుబలి పంప్ హౌస్, కన్నపల్లి పంప్ హౌస్ నుంచి బాహుబలి మోటార్లు ఆన్ చేసి లిఫ్ట్ చేసుకొని మన అన్నారం, సుందిలా బ్యారేజ్ నింపి, ఎల్ఎండి చెరువులను నింపేసి మరి వాటి దగ్గర నుంచి మాకు నీళ్లు అందిస్తారు అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ, అందరికీ జై తెలంగాణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.